దొంగతనాలలోకెల్లా ఈ దొంగతనమే వేరప్ప. నార్మల్ గా ఏటీఎం దొంగలు ఏం చేస్తారు, గ్యాస్ కట్టర్లను తీసుకెళ్లి ఏటీఎం బాక్స్ ని కట్ చేయడానికి ట్రై చేస్తారు, పగలగొట్టడానికి ట్రై చేస్తారు, లేదంటే సైలెంట్ గా ఆ బాక్స్ ని తీసుకొచ్చేసి పగలగొడతారు. కానీ ఒడిశాలో ఏం జరిగిందో తెలుసా? ఒకసారి ఈ వీడియో చూసేయండి. బాలాసోర్ జిల్లా టుడిగడియా బజార్ ప్రాంతం. అర్ధరాత్రి 2 గంటల సమయం. ఒక బ్లాక్ మహీంద్రా తార్ కారు, అందులో ఏకంగా 5గురు కంటే ఎక్కువ దొంగలే ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఆ ఏటీఎం లోపలికి వెళ్లారు. కానీ అక్కడ పని జరగలేనట్టుంది. ఆ తర్వాత ఒక పెద్ద మాస్టర్ ప్లానే వేసేశారు. ఒక బలమైన తాడు తీసుకుని ఒక ఎండమ్మో ఏటీఎం మిషన్ కి కట్టేశారు, మరో ఎండమ్మో ఈ తార్ కి కట్టేశారు. బండి స్టార్ట్ చేశారు, అంతే. ఆ ఏటీఎం మిషన్ ని రోడ్డు మీదకి ఈడ్చుకుంటూ వచ్చేశారు. అది ఆ ఏటీఎం నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఆ మిషన్ ఒక దగ్గర పోతే కారులోని మనుషులందరూ వచ్చేసి మళ్ళీ తాడు కట్టి దాన్ని అలా ఈడ్చుకుంటూ వెళ్లిపోయారు. ఈ షాకింగ్ విజువల్స్ అన్ని సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. అలా ఆ ఏటీఎం ను ఎవరూ లేని ఒక నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఆ ఏటీఎం మిషన్ ను బద్దలు కొట్టి అందులో ఉన్నటువంటి డబ్బును మొత్తం లూటీ చేసేశారు. ఆ తర్వాత ఆ డబ్బాను పక్కన పడేశారు. ఆ ఏటీఎం మిషన్ లో ఎంత క్యాష్ ఉంది అనేది బ్యాంక్ అధికారులకే తెలియాలి. ప్రస్తుతం అయితే పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఈ తార్ దొంగల కోసం గాలిస్తున్నారు. యాక్చువల్ గా ఈ దొంగలు యాక్షన్ సినిమాలు గట్టిగానే చూసినట్లున్నారు. వాళ్ళకున్న ఆ టాలెంట్ మహీంద్రా తార్ ఏదైనా మంచి పనికి వాడి ఉంటే వాళ్ళ లైఫ్ ఎక్కడో ఉండేది కదా. అయినా ఏటీఎం ను అంత దూరం ఈడ్చుకుంటూ వెళ్తున్నారంటే, అది సౌండ్ వస్తున్నా ఎవరికి అనుమానం రాలేదంటే మన నైట్ పెట్రోలింగ్ సిస్టమ్ ఎంత అద్భుతంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. పోలీసుల గస్తీ ఇలా ఉంటే రేపొద్దున బ్యాంకులను కూడా లాక్కెళ్లిపోతారేమో. ఏదేమైనా కార్లతో ఏటీఎంలను లేపేస్తున్న ఈ హైటెక్ దొంగల గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసేయండి.